గడిచిన వారం అంతా కూడా ఆ పరలోకపు తండ్రి మనం ఎంతగానో ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున ఈరోజు మనమందరం కూడా ఆయన సన్నిధిలో కూడుకుని ఆయన సృష్టించడానికి గణపరచడానికి ఆయన మనందరినీ కూడా సంఘముగా కూర్చి ఆయన సన్నిధిలో చేర్చుకున్నందుకు ఆయన ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. మనం ఎప్పుడు లాగానే ఆరాధన అనేది 2 మాటలు 4 మాటలు కాదు, కానుకలు కాదు, అది వ్యక్తిగతంగా మన జీవితం అయి ఉండాలి. ఆరాధనకు వర్తమానానికి అది సంబంధం కాదు. ఎందుకంటే వర్తమానం అనేది మన ఆత్మీయ జీవితానికి ఎక్కడెక్కడ మనం తప్పిపోయామో, ఏ సందర్భంలో మనం తప్పిపోయామో, దేవునికి దూరంగా మనం ఎక్కడ జీవించామో, ఇవన్నీ కూడా ఆ యొక్క వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని పెట్టి మనం నేర్చుకోవడానికి వర్తమానం, కానీ వర్తమానం చదువుకుని ఆరాధించాలని కాదు. ఆరాధన అనేది ఒక మందిరంలో ఆదివారం రోజు ఆరాధించేది కాదు. ప్రతిరోజు దేవునితో కలిసి జీవించడం, దేవుని ఆజ్ఞలకు లోబడి ఉండటం, దేవుని చిత్తం నెరవేర్చడం, దేవుని కోసం నిలబడి ఆయన కోసం సమస్తమును విడిచిపెట్టుకునే వారు ఆరాధికులు. మనం కాదు, మనలాగా అందరూ కాదు. ఎవరైతే సమస్తం విడిచిపెట్టుకుని దేవుని కోసమే జీవిస్తారో వారు నిజమైన ఆరాధన. కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించే ముందు కొన్ని మాటలు చదువుకుని తర్వాత దేవుని స్తుతిద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం పేజీ నెంబర్ 601. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29, 30, 31 3 వచనాలు. పేజీ నెంబర్ 601, 40వ అధ్యాయం 29, 30, 31 వచనాలు. దేవుని పట్ల మనం దేవుని ఆరాధించాలనే ఆశ కలిగి, దేవుని కోసం జీవించాలని ఆశ కలిగి మనం నిలబడినప్పుడు, మన శక్తి సాగినప్పుడు, మనకు బలం లేనప్పుడు ఆయన మనకు నూతన బలం ఇస్తాడు. ఎందుకంటే అనేక సందర్భాలు మనం దేవుని విషయంలో మనం నిజంగా దేవుని కోసం జీవిస్తున్నాం అనుకోవడం, కొన్ని సందర్భాల్లో తప్పుకోవడం, తర్వాత క్షమాపణ చెప్పడం, ఇలా అనేక సందర్భాల్లో మనం జరుగుతూ వచ్చాం. అలాగే ఎప్పుడు కూడా మనం పరిపూర్ణంగా ఏకరీతిగా నేను క్రైస్తవ జీవితం జీవిస్తున్నాను అనుకోవడం తప్పు. ఎందుకంటే మనం ఎప్పుడు అలా జీవించలేదు. ఇదొక సందర్భంలో పడిపోతూ ఉంటాం. కానీ పడిపోయినా కూడా మన లేవనెత్తి తన నూతన బలం మనకిచ్చి ఆయనే కనపరుచుకునే గల దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనప్పుడు కూడా సొమ్మిసెల్లకూడదు. ఏ విషయంలో కూడా మనం తగ్గిపోకూడదు. తగ్గిపోయిన ఎమ్మటే ఆ క్షణమే అరే నేను తగ్గిపోయాడని మనం తెలుసుకున్నామా, ఎమ్మటే ప్రభుత్వ దగ్గర క్షమాపణ చెప్పుకుని ఆయన భోజాడుకోవాలి, ఆయన దగ్గర పశ్చాత్తాపడాలి. అయ్యో ప్రభావం నువ్వు హెచ్చరించాలని తగ్గిపోయానే అని మనం పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే మనం ఆ పశ్చాత్తాపం పడుతూ ఉన్నామో మనం సొమ్ము చెల్లినప్పటికీ కూడా ఆయన మనం లేవనెత్తువాడు. సొమ్ము చెల్లకుండా మనల్ని నూతన బలం మోసుకేవాడు, నూతన శక్తిని, నూతన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన్ని ఆరాధించేలా మనం చేసే దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మనతో మాట్లాడినప్పటికీ కూడా దేవుడు ఎప్పుడు మాట్లాడినా, ఏ సందర్భంలో మాట్లాడినా ఆయనే చేస్తారని మాట్లాడుతున్నాం మనతో. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన సఫలమైనతో మనం చేసేది ఏది కూడా సఫలం అవుతుంది. దేవుడిని ఆధారపడినప్పుడు దేవుడు చేసే ప్రతిదీ కూడా సఫలం అవుతుంది.
ఎప్పుడైతే నా శక్తి లేదు ప్రభా, నేను అనారోగ్యంగా దీనుండి ఉన్నాను, బలహీనుని నాయన, నేను ఎలా ఆరాధించాలో, నిన్ను ఎలా కనపరచాలో నాకు అర్థం కావట్లేదు, నాకు చేత కావట్లేదు అని మనం అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా సరే దేవుడు మనతో ఉన్నాడని వాగ్దానం చేస్తున్న దేవుడు మనకున్నాడు. అలాంటప్పుడు మనం ఎప్పుడు కూడా సొమ్ము చెల్లినట్టుగా కానీ కట్టెలినట్టుగా కానీ నేర్చబడకూడదు. మనం నేర్చుకుంటాం. మనం చాలామంది చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, బాగా తగ్గబడిపోయి మందిరంలో నేను వెళ్ళాను, దేవుడి మాట ఏంటో మనం తగ్గకూడదు. అలాగే నాకు నొప్పి వచ్చేస్తుందండి, నేను దేవుడి మందిరంలో కూర్చోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను రావాలని ఆశగా ఉంది, నేను రాలేకపోతున్నానని మనం దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడే నిన్ను నడిపించుకోతాడు. ఇవాళ కూడా నిన్ను నడిపించుకొచ్చింది దేవుడే. మనలాగా ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ దేవుడి సన్నిధికి చేరకుండా అక్కడ కూర్చొని టైం పట్టుకున్నవాడు మూడు మంది ఉన్నారు. కానీ ఈరోజు కూడా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా మనం ఇక్కడ నడిపించుకుంటుంది కూడా ఆయనే. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన పక్షాన్ని మనం ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని సొమ్ము చదవకుండా మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం నేర్చబడిపోయినప్పుడు దేవుడి దగ్గర దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు, ఆ తండ్రి ఏమన్నాడు, నీవన్నీ నాయి, నావన్నీ నీ. అలాగే మనం కూడా ఎప్పుడైతే దేవుడు మనతో ఉన్నాడో, నా ప్రభు నాలో ఉన్న ఈ బలహీనమైన నా యొక్క మానవ శక్తిని తీసుకుని దైవ స్వభావమైన దేవుని శక్తి నాకు కావాలని మనం కోరినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. యోహాను సువార్త 98, యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనం. పేజీ నెంబర్ 98, యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనం. ఎప్పుడైతే తండ్రి నిన్ను ఆరాధించే జీవితం నేను జీవించలేకపోతున్నాను, నేను సొమ్ముచెల్లిపోతున్నాను, ఆ మార్గంలో నేను నడవలేకపోతున్నాను, నా శక్తి సాధన లేదు అని మనం అడిగినప్పుడు మన మానవ శక్తితో ఇది కూడా మనకు సాధ్యం కాదు. పౌలు మానవ శక్తితో, నా శక్తితో నేను చేస్తానని ఎక్కడ చెప్పాలి, దేవుని శక్తితోనే కొనసాగుతుందని కూడా అనేక సందర్భాల్లో మనకి చెప్పారు. అలాగే మనం కూడా ఎప్పుడు కూడా యేసు ప్రభువు అన్నట్టుగా తండ్రి నావన్నీ నీవి, నీవన్నీ నావే అన్నప్పుడు మనలో ఉన్న మానవ యొక్క శక్తిని, మానవ యొక్క బలాన్ని మనం దేవుని ఆరాధించలేము, దేవుని గణపరచలేము, దేవుని మార్గంలో మనం నడవలేము. అయితే మనకి ఏం కావాలి, నూతనమైన దేవుని బలం కావాలి, దేవుని శక్తి కావాలి. ఆ శక్తి కావాల్సినప్పుడు మనం ఎప్పుడైతే మన శక్తిని దేవుని ముందు కుమ్మరించి, ఇది నా గొప్ప ప్రభా, ఈ దైవికమైన శక్తి నాకు కావాలి, నిన్ను నేను ఆరాధించాలంటే ఆ యోగ్యత నాకు లేదు, నిన్ను నేను కనపరచాలంటే కనపరచాలి గొప్పవాడిని నేను కాను, ఈ యొక్క మానవ స్వభావం, ఈ మానవ స్వబుద్ధి, ఈ మానవ శక్తి, ఈ మానవ బలం నీ పాదాలను పెడుతున్నాను ఆయన. నాకు నూతన బలాన్ని, నీ దైవకమైన శక్తిని నాకు ఇచ్చినప్పుడు నాయన నేను నిన్ను ఆరాధించగలను ప్రభా, నాకు ఆశగా ఉంది కానీ నేను జయించలేకపోతున్నాను ప్రభా అని మనం ఆడినప్పుడు, ఆయన దగ్గర గోజాడినప్పుడు ఆయన మనకు నూతన బలాన్ని ఇస్తాడు. ఆ నూతన బలం ఎప్పుడైతే మనం పొందుతామో, పక్షిరాజు రెక్కల సాగి పైకెక్కినట్టుగా అంత ఉత్సాహంగా మనం ఉంటాం, అంత ఆనందంగా మనం ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు దేవుడి జ్ఞానంలోనే ఉన్నవారు 45 సంవత్సరాలు వచ్చినా, 55 సంవత్సరాలు వచ్చినా, జాగ్రత్తగా 85 సంవత్సరాలు వచ్చినా వాళ్ళ కంట స్వరం ఒకేలా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ దేవుడికి అంకితం అయిపోయారు. ఆ దేవుడి స్వభావంతో, దేవుడి పలికే మాటని వాళ్ళకు ఆ వాళ్ళలో వాళ్ళ శరీరం నేర్చించిన వాళ్ళ ఉన్న ఆత్మ ఉత్సాహంతో గొంతులేస్తూ ఉంటుంది. ఎందుకు వాళ్ళు దేవుడి దగ్గర నూతన బలం పొంది ఉంటారు. ఆ నూతన బలం పొందిన వారు వాళ్ళు ముసలితనంలో కూడా పచ్చగా చిగురిస్తారు. 92వ కీర్తన
92 కీర్తన 15. ఎవరైతే దేవుని కోసం దేవుని మీద ఆధారపడతారో, దేవుని స్వబుద్ధితో, దేవుని బలంతో, దేవుని యొక్క వాక్యానుసారం జీవించాలనుకుంటారో వారికి ఆ వాక్యం ప్రసంగించేటప్పుడు కానీ, దేవుని గురించి ఎవరికైనా 4 మాటలు చెప్పాలని సందర్భం వచ్చి చెప్పేటప్పుడు కానీ వాళ్ళు ఆ గంభీరం పోదు, ఆ తేజస్సు పోదు. ఎందుకు? దేవుని యొక్క ఆత్మలో వాళ్ళు నింపబడి ఉంటారు. వాళ్ళు ముసలితనం అంటే వయసు, శరీరానికి వయసు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఆ లోన ఉన్న ఆత్మ, దేవుని ఆత్మ ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఆ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నప్పుడు వారు ప్రసంగించేటప్పుడు ఎప్పుడు కూడా ఇంకా కురవాళ్ళలాగానే, యవన ప్రాయంలో ఉన్న వాళ్ళలాగానే గాంధింపు, గద్దింపు, వారి స్వభావం, ఆ కంఠస్వరం అంతా కూడా దేవుడు ఇచ్చింది. జాగ్రత్తగా ఇంత వయసులో ఇప్పటికీ కూడా ఆయన వర్తమానం చెప్పేటప్పుడు ఇంకా ఎవరిలో వాయిదా ఉన్నట్టుగా అని ఎంత ఉత్సాహంగా చెప్తూ ఉంటాడు. ఆయన ఒక సందర్భం ఆయన నమ్ముకుంటూ ఆయన మెలిగి తిరిగిపోతూ ఉంటాడు. ఆ వయసు 85 పైన ఉండొచ్చు, 45 ఆయన వయసు గురించి తెలియదు కదండి. ఇంత వయసులో కూడా ఆయన ఎంత ఉత్సాహంగా చెప్తున్నాడు అంటే దానికి కారణం దేవుడి దగ్గర నూతన బలం పొందారు. రోజు రోజు ఆయన నూతన బలం పొందడం వల్ల దేవుడిని ఇప్పటికీ ఆయన ఎంతో గంభీరంగా దేవుడిని కనపరుస్తున్నారు. దేవుడిని గంభీరంగా ఆయన జీవితం అంకితం చేసి ఆయనకి దేవుడికి అర్పణగాను, దేవుడికి ఆరాధకులుగా ఉన్నాడు. అలాంటి వాళ్ళు ఇంకా మన సాధకులు కూడా ఉన్నారు, అనేక మంది ఉన్నారు. జాగ్రత్తగా ఉన్నారనే కాదు, ఆయన వర్తమానం పాటించి నడిచేవారు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఎలాగా అంత గంభీరంగా మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు నూతన బలం పొందుతున్నారు. వాళ్ళ దేవుడు నీకున్నప్పుడు సిద్ధంగా ఉన్నాం. మనం దాన్ని ఇష్టపడితే, మనం దాన్ని అంగీకరిస్తే, ఎప్పుడైతే మనం ఆ నూతన బలం పొందుతామో, ఆ నూతన బలం పొంది దేవుని కోసం జీవించాలి, దేవుని కోసమే మనం సిద్ధపడి దేవుని యొక్క వాక్యానుసారం మనం నష్టాన్ని కానీ కష్టాన్ని కానీ దేనికైనా సరే మనం ఇష్టపడుతున్నా అనుభవిస్తాము, దాన్ని అంగీకరిస్తాము, సహిస్తాము. అప్పుడు ఆ పరలోకపు తండ్రి విజయోత్సవంతో మనందరినీ కూడా ఎవరైతే ఆ తీర్మానం తీసుకుంటారో వాళ్ళని విజయోత్సవంతో ఊరేగింపు చేస్తున్నారు. ఆ విజయోత్సవంతో ఊరేగింపు చేస్తున్నారు. దేవుడే నిన్ను నన్ను కనపడుతున్నాడు తప్ప మనకు మనగా కనపరచుకుంటుంది. మన మానవ శక్తితో కానీ, మానవ సౌబుద్ధితో కానీ, మానవ ఆలోచనతో కానీ, మానవ యొక్క తెలివితేటలతో కానీ ఎప్పుడు కూడా మనం కనపరుచుకోవాలి. మన ఘనతంతా కూడా 3-4 కూర్చొని కాంచేగా ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ పౌలు ఏమని రాశాడు? మమ్మల్ని విజయోత్సవంతో దేవుడు ఊరేగింపు చేస్తున్నాడు. ఎలా ఊరేగింపు చేస్తున్నాడు? ఆ విజయోత్సవం ఎలా వస్తుంది? నేను మాటలు చేసి వెళ్ళిపోతే విజయోత్సవం అవుతుందా? విజయోత్సవంలో దేవుడు ఊరేగిస్తాడా? దానికి క్రైమ్ చెల్లించాలి, ఆ క్రైమ్ పాటించాలి, ఆ ప్రకారం మనం జీవించాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 157 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57-58 వరకు చదవమా. వచ్చినారు. ఈ ప్రయాసకు ప్రభుత్వం అద్భుతాలను ఎరిగి ఇల్లు అలాగే వారు ప్రభు కార్యాలయం చేసే ఎవరికి ఆసక్తి కలిగింది. దేవుని పట్ల ఎప్పుడు కూడా మనం ఆసక్తి కలిగి ఉన్నారు. ఇదే రిఫరెన్స్ 2 కొరింథీ 2వ అధ్యాయంలో కూడా రాసింది. రెండవ కొరింథీ 2వ అధ్యాయం
14-15 వచ్చిన నా ద్వారా ప్రతి స్థానంలో క్రీస్తు గురించి జ్ఞానం యొక్క సువాసనను అనుభవిస్తూ ఆయన ఎల్లప్పుడూ జీవనతో జరుగుతున్నాను. రక్షింపబడిన వారి పట్లను నటించిన వారి పట్లను క్రీస్తు సువాసనే ఉన్నాం. దేవుని సువాసన దేవుని సువాసన అంటే అసలు ఏంటి? మన దేవుడు ఎలాగా విజయోత్సవంతో ఎందుకు ఊరేగిస్తున్నాడు? పౌలు ఎలాంటి శ్రమలలోనైనా, ఎలాంటి ఇరుకులు ఇబ్బందుల్లోనైనా, ఎలాంటి బాధలోనైనా ఎప్పుడు కూడా నిరుత్సాహపడలా, బాధపడలా, ఆనందంగా అనుభవించాలి, ఇష్టపూర్వకతను అంగీకరించాడు. ఆ యొక్క ఎన్నో శ్రమల వల్ల ఎన్నో శ్రమలు ఆయన అనుభవిస్తూ ఆ పౌలు గారు ముందుకు కొనసాగినప్పుడు ఇప్పుడు ఆయన దేవుడే ఆయన్ని విజయోత్సవంతో ఊరేగించి చేశాడు. అలాగే మనం కూడా ఆయన అలాగే చూస్తున్నాడు. మనకి దేవుడికి అయితే పక్షపాతం లేదు. అందరి పట్ల ఒకటే ప్రేమ, అందరి పట్ల ఒకటే ఆలోచన, అందరి పట్ల ఒకటే ఆసక్తి, అందరం కూడా ఆయనతో ఉండాలని ఒక తీర్మానం. అలాగని పౌలు గారు పరిపూర్ణులు కాదు. మనం ఎలా పడిపోయామో అప్పుడప్పుడు ఆయన కూడా అలాగే తప్పిపోతూ ఉన్నాడు. అయినా కూడా ఆయన ఎప్పుడప్పుడు సరి చేసుకుంటూ వచ్చాడు, సరి చేసుకున్నాడు. పౌలు ఎందుకు విజయోత్సవంతో ఎలాగా పడ్డాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన ఒక మాట చెప్పాడు, తీర్మానం. అయితే ఏమన్నాడు? ఆనందించండి, మళ్ళా చెప్తాను ఆనందించండి అన్నాడు. ఆనందించినప్పుడు ఆ మాట పౌలు గారు రాసినప్పుడు ఆయన పౌరు బాబులో పడుకోలేదు, యేసులో పడుకోలేదు. కొన్ని కనీసం మామూలుగా ఇంట్లో ఆయన కూర్చుని లేదు, కింద నెలగా కూడా పడుకోలేదు. మరి ఏ చిత్రం ఉండి అన్నాడు ఆ మాట? ఆయన ఒక బంధింపబడిన వాడు, ఖైదు చేస్తున్నాడు. 80 అడుగుల లోతులో గొయ్యి తీసే గోతులో చేతులు ఇలా కట్టేసి ఆ కూర్చుంటే ఎలాగే కూర్చోవాలి, లేకపోతే ఎలాగేలాగా. అలాంటి వ్యక్తి ఎలా ఆనందించాడు? ఆ వ్యక్తి ఎలా ఆనందించగలిగాడు? దేవుడిలో లీలమైపోయాడు. దేవుడు ఎన్ని చెప్పినా, ఎన్ని చేసినా, ఏం జరిగినా నన్ను ఉద్దేశించి నా మంచి కోసం దేవుడు చేస్తున్నాడనే తృప్తి కలిగి జీవించాడు. ఆ తృప్తి కలిగి జీవించడం అందువల్లనే పౌల్ని ఆ పరలోకపు తండ్రి విజయోత్సవంతో ఊరేగించారు. అలాగే మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు, నేర్చపడకూడదు. వస్తాయి శ్రమ రాకుండా మనిషి ఉంటాడు. భూమి శిక్షించబడింది. మనకు శ్రమ రావడం, నిన్నపోయడం, అనుభవించడం ఇవన్నీ మనకి దేవుడే కొన్ని సందర్భాలు మనకు అనుమతిస్తూ ఉంటాడు. ఎందుకు? మనం ఆయన విజయోత్సవంతో ఊరేగించడానికి. దేవుడు నిన్ను ఊరేగించడానికి ఇష్టపడుతున్నాడంటే అసలు మన స్థితి ఏమిటి? అసలు మనం ఎవరు? మనం దానికి ఏడువా? అరే ఎందుకు పనికిరాడు? దేవుడే ఊరేగిస్తున్నాడే, నేను ఎలా జీవించాలి? నేను ఎలా జీవిస్తే ఆయన అర్హత కలుగుతుంది నాకు? ఆయన నన్ను ఎలా ఎత్తుకుని ఊరేగిస్తాడు? ఆలోచన కలిగి ఉన్నారు. ఆ ఆలోచన మనకు చాలా అవసరం. ఆ ఆలోచన లేనప్పుడు, ఆ యొక్క దేవుడి పట్ల ఆసక్తి లేనప్పుడు, మనం దేవుడికి ఇష్టంగా లేనప్పుడు దేవుడిని మనం ఆరాధించలేము, దేవుడిని విశ్వసించలేము, దేవుడి పట్ల ఆసక్తి ఉండదు. మనం ఏమీ లేకుండా దేవుడు మనం విజయోత్సవంతో ఎలా ఊరేగిస్తాడు? అనేక శ్రమలు కూడా మా అన్నగారు సోదరుడు అమ్మాలు రకంలో అనేక శ్రమల ద్వారా ఆ గొర్రెల రక్తంలో బట్టలు కడుక్కుని ఉతుక్కుని వచ్చారని అలాగే అనేకమైన శ్రమలు మనం అనుభవించేటప్పుడు ఆ శ్రమను అనుభవించి మనం దుఃఖించకూడదు. ఆనందంగా దాన్ని అనుభవించినప్పుడు అప్పుడు మనకి విజయోత్సవం. అది మన జీవితంలో ప్రతిదాన్ని జయించాలి. విజయోత్సవం అంటే ఏంటి? మనం జయించినప్పుడు, మనం ఆనందపడినప్పుడు, మనకు దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆనందపడుతూ దాన్ని అనుభవించేటప్పుడు అది మనకు విజయోత్సవం. అలాంటి విజయోత్సవం కోసం
దేవుడు నిన్ను ఊరేగించడానికి ఎదురు చూస్తున్నాడు. దానికోసం మనం పాల్గొనాలి. నాలో ఉండే ఘనత, నాలో ఉండే పేరు, నాలో ఉండే జీవితం, వీటి గురించి కాదు మనం ఆనందించి, దేవుడు మనం ఏది సిద్ధపరిచాడు, మనకు దేవుడు ఏది ఆశించాడు, దాన్ని మనం ఎలా పొందాలి, ఈ ఆసక్తి మనకు కావాలి. 44వ కీర్తన 44వ కీర్తన 22వ వచనం, పేజీ నంబర్ 475. ఇదే మాట బొమ్మలో కూడా రాసింది. బొమ్మ 8. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 36-37 వచనాలు. ఎవరు మనం ప్రేమించాడు? ఆ పరలోక తండ్రి మనం ప్రేమించాడు. ఆ పరలోక తండ్రి మనం ప్రేమించిన దాన్ని బట్టి మన జీవితంలో ఆయన పెట్టిన ఆజ్ఞలను కానీ, ఆయన పెట్టిన నియమాలను కానీ, ఆయన చెప్పిన మార్గాన్ని కానీ మనం నడవలేనప్పటికీ కూడా ఆయన వాక్యం ద్వారా మనం స్పందించి ఆ మార్గంలో మనం నడిపిస్తున్నాడు. ఎందుకు? ఆ విజయం పొందడానికి. మన జీవితంలో ఆ విజయాన్ని పొందినప్పుడు, ఈ భూమి మీద దైవికమైన దేవుడు కోరుకునే విజయాన్ని మనం సంపాదించినప్పుడు, అప్పుడు దేవుడు మన విజయోత్సవంతో ఊరేగుతూ ఉంటాడు. ఏ రకంగా చూసినా కూడా యేసుక్రీస్తు ప్రభుని ఎలాగైతే ఆయన విజయోత్సవంతో ఊరేగించాడు, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన దైవ స్వభావంతో లేడు. అలాగే దేవుని మహిమతో రాలేదు, దేవుని శక్తితో రాలేదు, నీలాగా రాలేదు. ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎలా జయించాడు, ఎలా ఊరేగింపబడ్డాడు, అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆ పరలోక తండ్రి ఏమైతే ఆయనకి బోధిస్తూ వచ్చాడో ప్రతి దాన్ని కూడా తప్పకుండా పాటిస్తూ వచ్చాడు. అతనికి ఉమ్మేగా ఉమ్ము కూడా ఎంచుకుంటూ వచ్చాడు. ఏ విషయంలో కూడా తిరిగి సమాధానం చెప్పలేదు, నన్ను ఎందుకు కొట్టుకున్నారని అడగలేదు, ఆమె ముమ్మెత్తకి నేను ఎవరో తెలుసా అని మాట్లాడలేదు, ఏ విషయాన్ని కూడా మాట్లాడలేదు. ఎందుకు? ఆ విజయోత్సవం పొందడానికి, ఆ విజయం సాధించడానికి. ఎప్పుడైతే ఈ భూమి మీద ఆయన శరీరంగా ఉండి, ఆయనకు మాదిరై ఉండి ఈ భూమి మీద జీవితం జీవించాడు. ఎందుకు? మనం అలాంటి విజయోత్సవం పొందాలని, ఆ దేవుడితో అలాంటి విజయం మనం పొంది ఆ దేవుడితో ఊరేగింపబడాలని ఆ దేవుడికి ఒక ప్రణాళిక. మనం ఏం చేస్తున్నాం? కొంచెం తేడా వచ్చినప్పటికీ, కొంచెం బాధ వచ్చినప్పటికీ, దుఃఖం వచ్చినప్పటికీ దేవుడు నాకే ఎందుకు పెడుతున్నాడు శ్రమలు, నాకే ఎందుకు వచ్చింది అనారోగ్యం, నేనే బాధపడుతున్నాను. మనకన్నా ఎక్కువ బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు అనుభవించిన వారు మనకున్న ముందున్నారు. యేసుక్రీస్తు ప్రభు అసలు ఎటువంటి శ్రమలు అనుభవించాడు? ఆయన కన్నా గొప్ప శ్రమలు మనపై. అలాంటి శ్రమల ద్వారా మనం నడిచినప్పుడు, అలాంటి శ్రమలు మనం సంతోషంగా జయించినప్పుడు, అప్పుడు విజయోత్సవంతో ఊరేగింపబడుతుంది. నేను దేవుడు అనుకున్నాను, నేను ఎంతో ఆత్మీయుని, నేను దేవుడి కోసం జీవిస్తున్నానంటే అసలు దేవుడు నమ్ముకుంటూ వేరు, దేవుడి కోసం జీవించడం వేరు. దేవుడు నమ్ముకున్నాము అంటే దేనికోసం? నాకు అవసరం తీరాలి, ఆ అవసరం దేవుడిని పాదం వేశాను, దేవుడు తీరుతాడు, ఇది నమ్ముకోవడం. దేవుడి
నా ప్రభువు ఏ ఏ యొక్క ఆజ్ఞలు నాకు అనుమతించాడో, ఏ యొక్క పాద శ్రమలు నాకు అనుమతించాడో వాటిని నేను సంతోషంగా ఎదుర్కోవడానికి నేను ఇష్టపడను. ఆ మార్గాన్ని నేను ఎంచుకోను. దాన్ని నేను ఆనందంగా సహించు. కానీ మనం చాలా సందర్భాలు చాలా సింపుల్గా తప్పిపోతూ ఉంటాం. అందుకనే ఆ మాట రాశాడు, సిలువుగా చుట్టూ పెట్టే పాపంలో పడిపోతాం. ఆ పాపంలో పడిపోకుండా ఉండలేము. ఎప్పటికీ మనం జారుతాం. కానీ జారిని వెంబటే కాలు అన్నగా చెప్తుంటే కాలు మునుగుచూడనే ఎప్పటి మనం ఎలా తీసుకుంటామో అలాగే మనం ఎప్పుడైతే జారామో ఉంటే దాని దగ్గర పశ్చాత్తాపంతో కూలిపోవాలి. ఆ నిజానికి పిండిపోవాలి. ఆ వేరు అనేది ఆ పిండిని దాంట్లో నీరైపోయి అది బయటకు వచ్చేవాళ్ళ తప్ప ఆ వేరు అనేది మన మనసులో హృదయాల్లో ఉండదు. అప్పుడు దేవుడు పెట్టిన ప్రతి ఆజ్ఞను మనం జయించగలం. ఆ ఆజ్ఞ మనం జయించినప్పుడు, ఆ ఆజ్ఞలో మనం ముందుకు సాగినప్పుడు అప్పుడు విజయోత్సవాన్ని మనం ఊరేగింపగలం చేస్తారు దేవుడు. అంతేకాని మన ఇష్టానుసారంగా మనం జీవించి నేను ఎంతో ఆత్మీయంగా జీవిస్తున్నాను, నేను దేవుడి కోసం జీవిస్తున్నాను, నాకు ఈ శ్రమని దేవుడి కోసం శ్రమలు దేవుడి కోసం రావట్లా. మనమే కొని తెచ్చుకుంటున్నాం. మనమే ఎత్తులు గొప్పలకు పోయి వాటిని మనం కొని తెచ్చుకుంటున్నాం. కానీ దేవుడికి పెట్టే శ్రమ ఎలాంటంటే మనం మోర్చుకో తగినంత మాత్రమే పెడతాం. మనం దాన్ని మొయ్యలేనంత బరువు మన పిల్లలకి మనం ఆడ మొయ్యలేని బరువు తీసి నెత్తి పెట్టగలమా? ఆడ మొయ్యి తగ్గిన బరువు అయినా సరే మనం ఒకసారి రేపు మొత్తడం కూడా ఎన్నిసార్లు మనం ఆలోచించుకుంటూ ఉంటాం. అలాగే పర్వం తండ్రి కూడా మనం దేన్నైతే జయించగలమో దాన్నే పెడతాడు. కానీ దాన్ని కూడా మనం జయించగలం పడిపోయే స్థితిలో మనం ఉంటాము. ఎప్పుడైతే మనం దాన్ని జయిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దాన్ని మనం దేవుడి పట్ల ఆశ కలిగి దేవుడి మీద మనం పూర్తి విశ్వాసం కలిగి మన భారం యావత్తుని దేవుడిగా అప్పచెప్పి దేవుని కోసం మనం కొనసాగుతామో అప్పుడు సింపుల్గా సులువుగా దాన్ని మనం ముందుకు సాగుతాము. ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో దాన్ని మనం విజయం పొందాలి. అవును, అనేక సందర్భాల్లో ఆ విజయాలు పొందాడు. ఆ విజయాలు పొందినప్పుడు ఆ మాటలు మాట్లాడాడు. ఆ విజయాలు పొందినప్పుడు కూడా ఆకర్షితులో పౌరులు కూడా మమ్మల్ని పడ్డారు. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఎవరు విధేయత నేర్చుకున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఎలా నేర్చుకున్నాడు? ఆయన పొందిన శ్రమ వల్ల. ఆయన దేవుడు కుమారుడైంది, ఆయన కూడా ఈ భూమి మీద నేర్చుకోవాల్సి వచ్చింది. ఈ భూమి మీద ఆయన పర్వతంలో ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు, ఈ శ్రమలు, ఈ పరీక్షలు ఏమి ఆయన లేవు. దేవుడితో సమానంగా ఉన్న వాదాలో ఉన్నవాడు ఆయన. కానీ నీకు నాకు ఆ విజయోత్సవాన్ని ఎలాగో ఊరేగించబడతామో చూపించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అనేకమైన శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమంలో ఆయన విధేయతను నేర్చుకున్నాడు. అలాగే మనం కూడా ఎన్ని శ్రమలు అనుభవించినప్పటికీ కూడా, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా ఆయన ఆనందంగా అనుభవించే శక్తి మనకు కావాలి. అందుకే నూతన బలం మనం పొందాలి. ఆ నూతన బలం లేనిదే, ఆ నూతన దేవుడి స్వభావం మనలో లేనప్పుడు, దేవుడి శక్తి మనలో లేనప్పుడు, ఆ పరిశుద్ధాత్మ మనలో లేనప్పుడు ఆ యొక్క జీవితం జీవించడం అనేది అసాధ్యం. మానవునికి అది సాధ్యం కాదు. కాబట్టి మనకి సాధ్యమయ్యేలాగా దేవుడు మనకు మార్గాన్ని ఏర్పరచాలి. ఏంటి ఆ మార్గం? ఆ పరిశుద్ధాత్మతో నింపబడితేనే
మనం దాన్ని జయించగలం. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ భూమిలో ఉన్నప్పుడు ప్రతిరోజు తండ్రితో మాట్లాడుతూ దాన్ని జయించడానికి ఆయన తన తండ్రి ఆత్మతో ఎప్పుడు కూడా నింపబడి ఉండేవాడు. ఈ భూమి శపించబడింది కాబట్టి ఈ భూమిలో జీవితం జీవించడం అనేది ఎవరికి సాధ్యం కాదు. కానీ ఎవరైతే అది నాకు కావాలి ప్రభావ, నా మానవ శరీరం, నా మానవ యొక్క శక్తి, నా మానవ స్వభావంతో నేను ఏమీ జయించలేకపోతున్నాను, ఈ సమస్తం నీ పాదాలు అర్పిస్తున్నాను. కాబట్టి నాయన నీ శక్తితో నన్ను నింపు. నాకు జయ జీవితం అవసరం ప్రభు, నేను నీతో కూర్చోవాలి. నా జీవితకాలంలో ఎంతవరకు పెద్దగా జీవించేసా, ఇంతవరకు నేను పాపజన్మ జీవించా, పాప జీవితం జీవించా, పాపగానే జీవించా. కానీ నాకు నువ్వు ఎప్పుడైతే నువ్వు నాతో మాట్లాడావో నేను నిజ జీవితం జీవితాలనుకున్నాను ప్రభా. నాకు ఆ విజయోత్సవం కావాలి, నన్ను నువ్వు ఊరేగించాలి ప్రభా. నేను సంతోషంగా అనుకుంటున్నాను. మన మంగళవారం అన్నయ్య చెప్పినట్టుగా ఏవైతే శ్రమలు ఆయన మన కోసం దాచి ఉంచాడు అవి నాకు అనుమతించు ప్రభా అని మనం ప్రార్థించినప్పుడు, ఆ శ్రమ మనకు వచ్చినప్పుడు, అప్పుడు ధైర్యంగా, సంతోషంగా, ఆనందంగా అనుభవించినప్పుడు అప్పుడు ఆ విజయోత్సవాన్ని దేవుడు మనం ఉదయిస్తాడు. ఉన్న సమయంలో తీసుకుంటారు. మనము ప్రభుని స్తుతించగలము. ఇంతవరకు విన్న లేఖనాలలో మనం గమనిస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57, 58 వచనాలు కానీ, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15 వచనాలు కానీ దేవుని విజయోత్సవం గురించి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క విజయాన్ని గురించి అవి సంబోధిస్తున్నాయి. అంటే ఈ ఉదయకాలం ప్రభు అతి పరిశుద్ధమైన నామములో మీ అందరినీ ఆ ప్రభు విజయములో పాలిభాగస్తులు అవ్వాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటి మాట మనం అర్థం చేసుకోవాలి. నిస్సందేహంగా అన్న చెప్పినట్టు మనంతటా మనము విజయాన్ని సాధించడం అసాధ్యం. దైవభక్తిని గురించిన జీవితం అది గొప్ప మర్మం. తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు కనుక ఆ జీవితాన్ని మనం జీవించాలి అంటే అనేక పరిస్థితులు క్రైస్తవ జీవితంలో మనల్ని అవి నిరుత్సాహం, బలహీనపరిచే పరిస్థితులు, కృంగిపోయే పరిస్థితులు, వీటి గుండా నడిపించినప్పుడు అనేక సార్లు మనము బలహీనపడిపోతాం. ప్రభు చెప్పిన బాటలో నడవడం మనకి చాలా కష్టమైపోతుంది. ఈ ఉదయకాలం ప్రభువుని ఆరాధించక మునుపు, ప్రభువుని స్తుతించక మునుపు ఈ లేఖనంలో ఈ మాటలు మనము స్పష్టంగా గ్రహించడానికి ప్రయత్నిద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57, 58 వచనాలలో రాయబడిన విజయం, ఏ విజయానికి ప్రభు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడో, క్రైస్తవ జీవితంలో ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగింపబడాలన్నా, క్రైస్తవ జీవితంలో ఎల్లప్పుడూ విజయాన్ని సాధించాలన్నా ఆ విజయానికి ఒక మర్మం ఉంది. ఎంతవరకు నువ్వు ఈ మర్మాన్ని గ్రహించవో అంతవరకు క్రైస్తవ జీవితంలో నీకు విజయం రాదు. అనగా మాటి మాటికి పడిన పాపంలో మళ్ళీ మనం పడిపోతూ ఉంటాం. కానీ ప్రభు అలా ఉద్దేశించలే. ప్రభు ఎలా ఉద్దేశించాడు? దినదినము మనము మహిమ నుండి అధిక మహిమలోకి దాటిపోతూ రావాలి. దినదినము మనము ప్రభునందు విజయం సాధిస్తూ ఉండాలి. నిన్నటి వరకు ఈ విషయంలో నేను ఫెయిల్ అయిపోతూ వచ్చా, పడిపోతూ వచ్చా, ఓడిపోతూ వచ్చా. ఇప్పుడు దేవుని యొక్క దివ్యశక్తి మూలముగా నేను దాన్ని జయిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ఇది ఎంత అద్భుతమైన సువార్త అనేది ఎంత అద్భుతంగా వివరించబడింది ఇందులో. అంటే ఆ రహస్యం ఏంటి, విజయానికి ఉన్న రహస్యం ఏంటి అని మనం గమనిస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మీరు 3వ వచనంలో చూస్తే, 3వ వచనం
నాకు ఇయ్యబడిన ఆ, 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 క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. చాలు. ఇది సువార్త యొక్క వివరణ. మనకి విజయం ఎలా వచ్చింది? క్రీస్తు మన కొరకు మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినం మృత్యుంజయుడని ఇచ్చాడు. ఈ మూడు ప్రక్రియల వలన ఒక దివ్యమైన శక్తి ఉత్పన్నమైంది. ఈ శక్తి పాపి అయిన ప్రతి మానవుడిని ఆ గోతులో నుండి బయటికి తీసుకొస్తుంది, ఆ కృంగిపోయిన స్థితి నుండి పైకి లేవనెత్తుతుంది, ఆ నిరుత్సాహ స్థితి నుండి విడిపిస్తుంది. కనుక మర్మం ఏంటి? నాకు విజయం ఎక్కడి నుంచి వస్తుంది? అపోసుడైన పౌలు ఇదే అధ్యాయంలో ఆ మర్మాన్ని బయటపరుస్తున్నాడు. ఎలా అపోసుడైన పౌలు విజయాన్ని సాధించాడు? 31వ వచనం. నేను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము నేను ప్రతిరోజు చనిపోతున్నా. ఎవరి కొరకు? నా ప్రభు నిమిత్తము నేను దినదినము చనిపోతున్నా. నా ప్రభువుకి నాకు ఆటంకకరంగా ఉన్న ప్రతిదానికి నేను చనిపోతున్నా. క్రీస్తునందు నీకు విజయం కావాలా సహోదరా సహోదరి? ఇది మర్మం. దిస్ ఇస్ ద సీక్రెట్. ఇఫ్ యూ వాంట్ టు బి విక్టోరియస్, ప్రభునందు నువ్వు జయ జీవితం కలిగి ఉండాలంటే ఇదిగో మర్మం. నేను దినదినము ప్రభు కొరకు చనిపోతా. ఏది నాకు నా ప్రభుకి ఆటంకరంగా ఉంటుందో దానికి నేను చనిపోతా. ఇది మర్మం. దిస్ ఇస్ ద సీక్రెట్. ప్రేమైన సహోదరు ఆ సహోదరి ఉదయం అన్న చెప్పినట్టు ఆ దివ్యమైన శక్తి నాకు కావాలి, ఆ పునరుద్ధాన శక్తి కావాలి, పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి. అయితే ఇక్కడ నాణ్యానికి రెండో వైపు ఉంది. కేవలం నేను శక్తిని ఆధారం చేస్తుంది. నా జీవితం అంతా శక్తి అని చెప్తూ క్రీస్తు సుగుణము కనుక నాలో లేకపోతే నా పనంతా వృధా అయిపోతుంది, బ్రతుకు అర్థమైపోతుంది. కానీ దేవుని శక్తితో పాటు దేవుని స్వరూపం కూడా నాకు రావాలి. నేను జీవించే నా క్రైస్తవ జీవితం నేను దినదినము ప్రభు కొరకు చనిపోతున్న కానీ నాలో ప్రభు స్వరూపం అనేది ఏర్పడుతూ ఉండాలి. క్రీస్తు సుగుణం అనేది నాలో రావాలి. ఆ సుగుణం రాకుండా నేను ఎంత శక్తిని ఆధారం చేసుకున్నా, నేను ఎంత ప్రభు కొరకు ప్రయాసపడినా ఆ ప్రయాసంతా ఏమైపోద్ది? వ్యర్థం. కనుక ఈ ఉదయకాలం ప్రియమైన సోదరుడా సోదరుడు, ప్రభువుని ఆరాధించటం ఈ సంగతులను మనము క్షుణ్ణంగా అర్థం చేసుకుందాం, గ్రహిద్దాం. కానీ అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘం యొక్క దుస్థితిని చూసి పూర్తిగా నిరుత్సాహపడిపోయాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. కొరింథీ సంఘ విశ్వాసం యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. కానీ వాళ్ళ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది? ఎంతో నిరుత్సాహం. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనే ఆశయం ఉంది కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకు? వాళ్ళ దుస్థితిని చూసి ఇంకా కృంగిపోతాడని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళక మానేశాడు. కొరింథీ సంఘంలో ఉండే స్థానిక విశ్వాసం ఏమనుకుంటున్నారు? అందుకో నిన్న వస్తానని రాలే, ఇక వాడు వస్తానని రాలే, అయితే రేపు వస్తానని రాలే, ఎందుకు రావట్లే? ఇది వారి దుస్థితి. అయితే పౌలు కూడా ఆ నిరుత్సాహ స్థితి నుండి, ఆ కృంగిపోయిన స్థితి నుండి ఎలా బయటకు వచ్చాడు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు గమనించగలరు. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా ఉండటం మాకు ఇష్టం లేదు. అదేనగా అయితే ప్రభువు యొక్క పునరుత్థాన శక్తే మమ్మల్ని ఈ దుస్థితి నుండి బయటికి తీసుకొచ్చి. ప్రేమైన సోదరుడా సోదరి, ఈ కొత్త నిబంధన సంఘములో, ఈ కొత్త నిబంధన కాలంలో మనందరము ప్రభువు యొక్క పరిచర్య చేయడానికి యోగ్యులము, సామర్థ్యులము. కనుక మనలో లేనిదేంటి? ఆ పునరుత్థాన శక్తి, ఆ పరిశుద్ధాత్మ శక్తి.
దాంతోపాటు క్రీస్తు సుగుణం, ప్రభు యొక్క స్వరూపం, ఈ రెండిట్లో ఏది ఒక్కటి లేకపోయినా మనము ప్రభు పని ఎంత చేసినా అది వృధా అయిపోతుంది. అయితే గమనించాల్సిన సంగతి ఏంటంటే, ఆదివారాలు దేవుని మందిరానికి వస్తున్న మనము ఎప్పుడైతే ఈ అనుభూతి లేకుండా, ఈ అనుభవం లేకుండా మన ధ్యానము, మన వర్తమానాలు, మన పుస్తకాలు ఇవంతా కేవలం సమాచారం కింద మాత్రమే ఉండిపోతాయి. ఇట్స్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. అది నీ వ్యక్తిగత జీవితంలో ఏ కార్యసిద్ధి కలుగు చేయలేదు. ఎందుకు కలుగు చేయలేదంటే, వ్యక్తిగతంగా నాకంటూ ఒక అనుభూతి, ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ దుస్థితి నుండి నేను దేవుని శక్తి చేత బయటికి వచ్చే అనుభవంలోకి నేను రావాలి. అప్పుడు ఆ స్థితిలో ఉన్న వారిని నేను బయటికి తీసుకురాగలుగుతాను. ఒకవేళ నేనే బయటికి రాకుండా అందులో కృంగిపోతున్నాను అంటే, నేనే బయటికి రాకుండా అందులో నలిగిపోతున్నాను అంటే, నేను ఇంకోటి బయటికి ఎలా తీసుకొస్తాను? కనుక మనందరి జీవితంలో నూతన అనుభవం ఉండాలి. కొత్తగా ప్రతిరోజు దేవుడితో నాకు ఒక కొత్త అనుభవం ఉండాలి. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నేను మానవసు పొందాను? నో. ప్రతిరోజు ఎప్పుడు వస్తుంది? ప్రతిరోజు నాకు కొత్త అనుభవం ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది అంటే, నేను ప్రతిరోజు ఆయనతో కలిసి నడిచినప్పుడు, ప్రతిరోజు ఆయనతో కలిసి జీవించినప్పుడు, ప్రతిరోజు ఆయనతో కలిసి పనిచేసినప్పుడు, పరిచయం చేసినప్పుడు, ప్రతిరోజు ఆయన కొరకు జీవించినప్పుడు, ప్రతిరోజు ఆయన కొరకు శ్రమ అనుభవించినప్పుడు, ప్రతి శ్రమ నా జీవితంలో ఒక కొత్త అనుభవం, కొత్త అనుభూతి, నూతన ఎక్స్పీరియన్స్, న్యూ ఎక్స్పీరియన్స్. ఇవి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు ఏమని రాస్తుందండి? ఇవి క్రీస్తు, చెప్పండి దయచేసి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే 12వ వచనం నుంచి చూడండి. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించుండగా నా మనసులో నెమ్మది లేక నాకు తీర్పు కనపడలేదు. కాబట్టి నాకు ఇంకా నెమ్మది లేకపోయింది, నాకు సమాధానం లేకపోయింది. కనుక ఎప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోదామా అనిపించింది. ఎందుకు అలా అనిపించింది? నువ్వు అపోస్తుడైన పౌరులు కదా, నీకు ఎందుకు అలా అనిపించింది? వాళ్ళ దుస్థితిని చూసి, వాళ్ళు నిరుత్సాహ స్థితిని చూసి, వాళ్ళకి కృంగిపోయిన స్థితిని చూసి, నేను కూడా వీళ్ళతో పాటు కృంగిపోతానేమో. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎక్కి బయటపడాలి. చదవండి. నా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చి జ్ఞానం యొక్క సువాసన, క్రీస్తును గూర్చి జ్ఞానం యొక్క సువాసన, పరిమళ వాసన. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి? నా జీవితం ఎలా ఉండాలి? దేవుడికి పరిమళ సువాసనంగా ఉండాలి. ఓ ప్రేమైన సోదరుడు, ఆ సహోదరి, ఈ దేవుని క్రైస్తవ జీవితంలో నుంచి ఎలాంటి వాసన వస్తుంది? అది దేవునికి పరిమళ వాసనగా ఉందా? దేవునికి ధూపముగా ఉందా? నువ్వు జీవిస్తున్న నీ క్రైస్తవ జీవితం దేవునికి పరిమళ ధూపముగా ఉందా? పరిమళ వాసన వచ్చేటట్టుగా ఉందా? దేవుడు ఆ వాసన చూసి సంతోషించేవాడిగా ఉన్నాడా? దేవునికి ఆనందం కలుగుతుందా? ఎలాంటి ఆరాధనలు మన ప్రభు కొరకు తీసుకొచ్చాడు? ఎందుకు రావట్లేదు? ఈ పరిమళ వాసన నా నుండి పరిమళ వాసన వెళ్ళట్లేదు ప్రభా. నా మనస్సాక్షి నాతో చెప్తుంది. ఎందుకంటే నా జీవితం నాకు తెలుసు. నా నుండి పరిమళ వాసన దేవుని దగ్గరికి వెళ్ళట్లా. ఎందుకు వెళ్ళట్లా? ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడతాడు, మీకు అర్థం కాలా? ఎందుకు వెళ్ళట్లా? ఈ బాహ్యమైన
బాహ్యమైన పురుషుడు ఎంత గట్టిగా ఉన్నాడంటే వీడు అసలు పగలనే పగలట్లే. ప్రభు అపోస్తుడైన పౌలు ఏమంటాడు? మా బాహ్యమైన పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు అంతకంతకు నూతన పరచబడుతున్నాడు. ఇస్ బీయింగ్ రెన్యూడ్ డే బై డే. ఈ బాహ్యమైన పురుషుడు బిగుసుకుంటున్నాడు. ఈ లోపల ఉన్న పరిమళ సువాసన బయటికి వెళ్లకుండా చేస్తున్నాడు, అడ్డుకుంటున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరియమ్మ అత్తరుతో నిండి ఉన్న ఆ జటామాంసి, ఆ బుడ్డి, అత్తరు బుడ్డిని ఏం చేసి తీసుకొచ్చి ఎప్పుడు పగలగొట్టింది? ఎప్పుడు పగలగొట్టింది? లాజర్ చనిపోయిన తర్వాత ఎప్పుడు పగలగొట్టింది? యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్త మరియమ్మ లాజరు బేతనియా గ్రామంలో మార్త మరియ లాజరు ఇంట్లో పరిస్థితి ఎంత నిరుత్సాహం. లాజరు చనిపోయాడు. ఆ వార్త ప్రభు దగ్గరికి వెళ్ళినాము, అప్పుడు రాలే. ఇవాళ 19వ తారీఖు వార్త పంపించాడు. 18 అయిపోయింది, 19 అయిపోయింది, 20 అయిపోయింది, 21వ తారీఖు అయిపోయింది. అసలు ప్రభు జాడే లేడు. ఆ తర్వాత ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చేమన్నాడు? లాజరు బయటికి రా, లాజరు బయటికి రా అనగానే సమాధి నుండి లాజరు వెలుగురికి వచ్చాడు. రాగానే ప్రభు ఏమన్నాడు? ఈయన పేద వస్త్రాన్ని కట్లను విప్పండి. మరి అడ్డుకున్నా వద్దు ప్రభు, వీడి కట్లిప్పితే వీడి బండి ప్యాకెట్కి వెళ్ళిపోతాడు. వద్దు ప్రభు, వీడి కట్లిప్పితే వీడి బండి కోడి పందాలకు వెళ్ళిపోతాడు, వీడి సినిమాకి వెళ్ళిపోతాడు. వద్దు అలా ఉండని అన్నాడు. ఏ స్థితి నుండి బయటకు వచ్చారంటే పూర్తి నిరుత్సాహం, నీరు కాలిపోయింది, ఏమీ లేదు ఆత్మీయ జీవితంలో, ఒక నూతన అనుభవం లేదు. హఠాత్తుగా ప్రభు వచ్చి చనిపోయి లాజరుని బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు మరియమ్మ ఆ అత్తరు గుడ్డిని పగలగొట్టింది. ప్రభు పాదాల మీద వేసి ఆ ఇల్లంతా అత్తర వాసనతో నిండిపోయింది. లాజరు ఆ ఇంటి నుంచి బయటకు వస్తున్నాడు. ఎలా వెళ్తున్నాడు? నూతన పరిమాణ వాసనతో బయటకు వెళ్తున్నాడు. పేద శవపు వాసన పోయింది. ఎవరింట్లో అయినా శవం చనిపోతే ఆ శవం మార్కెట్లో వేసి ఆ శవం తీసుకెళ్ళినంత వరకు ఏం చేస్తూ ఉంటారండి? అగరత్తులు వెలిగించడు, దానికి సెంటు కొట్టడు. ఒక విధమైన దుర్వాసన, ఒక విధమైన తట్టుకోలేని వాసన, అది నెమ్మది లేకుండా చేసే వాసన. అలాంటి స్థితిలో దేవుడు అద్భుతంగా జీవితం మార్చాడు. ఆ ఇల్లంతా పరిమళ వాసనతో నిండిపోయింది. ఇంతకు ముందు ఎలా ఉండేది ఆ ఇల్లు? శవపు వాసన, దుర్వాసన, దుర్గంధంతో నిండి ఉన్న ఆ ఇల్లు హఠాత్తుగా ప్రభు ప్రవేశించడం వలన, ఆయన ప్రధాన శక్తి విడుదల చేయడం వలన యేసు ప్రభు ఎలాగ చనిపోయి సమాధి చేయబడి 3వ దినం లేచాడు. లాజరు కూడా పాపములకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినం ఆ పునరుద్ధాన శక్తితో లాజరు ఎప్పుడైతే లేచాడో, లాజరు నూతన పరిమళ వాసన అయినంత దేవుని ఆరాధనతో నిండిపోయింది. అభినమైన అత్తర గుడ్డిని పగలగొట్టి, ఓ ప్రేమైన సోదరి, ఈ ఉదయకాలపు ప్రభు కొరకు నువ్వు పగలడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రభు నిన్ను పగలగొట్టాలనుకుంటున్నాడు. నీలో ఉన్న ఆ పరిమళ వాసనను బయటికి తీసుకురావాలనుకుంటున్నాడు. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలనుకుంటున్నాడు. అత్తరు గుడ్డిని పిడికిలో గట్టిగా పట్టుకున్నావా? అత్తరు గుడ్డిని పగలనివ్వట్లేదు కదా. ఎంతవరకు నువ్వు అత్తరు గుడ్డిని గట్టిగా పట్టుకుంటావో అంతవరకు నీలోంచి క్రీస్తు పరిమళ వాసన బయటికి రా. నువ్వు దేవునికి ఆరాధనగా ఉండలేవు. మార్త మరియమ్మ లాజరు గృహంలో జరిగిన ఆ అద్భుతమైన కార్యాన్ని బట్టి, అద్భుతమైన సన్నివేశాన్ని బట్టి ఆ ఇల్లంతా పరిమళ వాసనతో నిండిపోయింది. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు.
కాపాడి రోకెలము. ప్రియమైన సోదరా సోదరి, ఈ ఉదయకాలం దేవుని కొరకు పగిలిపోవడానికి నువ్వు సిద్ధమా? ఎంతకాలం ఆ పరిమళ వాసన లోపల ఉంచుకుని నీ బాహ్యమైన పురుషుడు, ఏ లోక సంబంధమైన వాడు ఆ దుర్వాసన మీద జరుగుకుంటూ ఎవరికి ఆశీర్వాదకరమని లేని జీవితం. ప్రభు నేను పగలగొట్టాలనుకుంటున్నా, ప్రభు నువ్వు పగిలిపోవాలనుకుంటున్నా. ఏది నీకు ప్రభుకి ఆటంకరంగా ఉందో దాన్ని అన్నింటినీ పగలగొట్టాలి. అది పగలాల్సిందే, నువ్వు పగలాల్సిందే. నువ్వు పగలకుండా దేవుణ్ణి ఆరాధించలేవు. నువ్వు పగలకుండా దేవుడికి ఆరాధికురాలుగా ఉండలేవు. దేవునికి నీ నుండి ఇంతకీ పరిమళ వాసన ఏంటి? ప్రభువు జీవము నా నుండి ప్రత్యక్షం అవ్వడం. నేను ఏ ప్రభువుని ఆరాధిస్తున్నానో ఆ ప్రభువు నన్ను నడినెత్తుండే అధికారం వరకు ప్రతి అంగుళమును తన స్వాధీనపరచుకుని తన జీవము నా నుండి ప్రత్యక్షపరచడం. ఇప్పుడు నన్ను చూసేవాడు, నేను కూడా అలాగుంటే బాగుండు, నేను కూడా అట్లాగుంటే బాగుండు, నేను కూడా అట్లాగుంటే బాగుండు. వాళ్ళతో ఒక పరిమళ వాసన. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు పరలోకాన్ని కూడా తీసుకెళ్ళాడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు తండ్రి సన్నిధిని తీసుకెళ్ళాడు. ఒక ఇంటిలో ప్రవేశించి ఆ ఇంటిలో కొంచెం సేపు కూర్చుని బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పరిమళ వాసన ఆ ఇల్లంతా మేమైతే రాసుకోవాలి. ఈరోజు ఏం తీసుకెళ్తున్నావు? క్రీస్తు పరిమళ వాసన తీసుకెళ్తున్నావా? జనం ఆ పరిమళ వాసనను అనుభవించగలుగుతున్నారా? అన్నా ఇంకొకసారి కూర్చోండి, అక్క ఇంకొకసారి కూర్చోండి. మీరు కూర్చుంటే మాకు నెమ్మది. దేవుడు ఇక్కడ ఉన్నట్టుంది. మీరు దేవుడి సన్నిధిని తీసుకొచ్చారు. ఇది ఆరాధన. ఎలా వస్తుంది? బైబిల్ జ్ఞానాన్ని బట్ట, దేవుని వాక్యాన్ని బట్ట, బోధన బట్ట, వర్తమానాన్ని బట్ట, కానుకలను బట్ట, దేని బట్టి వస్తుంది? నేను దినదినము నా ప్రభువు కొరకు చనిపోతున్నాను. ప్రతిరోజు నేను క్రీస్తు కొరకు చనిపోతాను. నా శరీరమందు ప్రభు చిత్తం మాత్రమే నెరవేరాలి. అది నా ఆరాధన. అప్పుడే మనం దేవునికి ఆరాధికరం అవుతాం. మనమందరం వేదికలుచున్నాం. కొద్ది సమయం ప్రభు పాదాల దగ్గర సాగిలపడిన అనుభవంలో